ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియోలో మనం కొన్ని పర్యాయ పదాలు తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఇది 4వ భాగము. ముందుగా దీపము. దీపము అనే పదానికి పర్యాయ పదాలు అగ్నిశిఖము, గృహమణి, దిబ్బెము, దివియ, దీపకము, దీపిక, దీమము, నయనోత్సవము, నివాళి, ప్రదీపము, స్నేహప్రియము, సీతరమ్యము. ఓకేనా పిల్లలు? తెలుసు కదా మీకు పర్యాయ పదాలు అంటే సమాన అర్థం వచ్చే పదాలు. నానార్థాలు అంటే ఒక పదానికి వేరే వేరే అర్థాలను రావటాన్ని నానార్థాలు అంటారు. ఓకేనా? ఇప్పుడు ఇంతకుముందు నేను భాగాల రూపంలో మీకు పర్యాయ పదాలను ఇచ్చాను. ఎందుకనంటే ఒకే వీడియోలో ఎక్కువ నేర్చుకుంటే బోర్ కొడుతుందని ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ డిఎస్సి టెట్ ఎగ్జామ్స్తో పాటుగా అన్ని తరగతుల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా నేను ఈ వీడియోస్ని షేర్ చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ తేజము, తేజస్సు, ద్యోతము, దృశి, నికాసము, ప్రతిభాసము, ప్రస్ఫురము, మహము, మహస్సు, వర్చస్సు, సురంగము, స్ఫురణము, వెలుగు. తేజముకి ఎన్ని ఉన్నాయో చూసారు కదా. నెక్స్ట్ ఉర్వి. ఉర్వి అంటే భూమి. మనకు తెలుసు కదా ఈ మీనింగ్. ఉర్వి అంటే భూమి. మిగతా పర్యాయ పదాలు అగ్నిగర్భ, ఇల, ఉర్వర, కుంభిని, క్షితి, ధర, ధరణి, ధాత్రి, ధారుణి, పుడమి, పృథ్వీ, భువి, భూరిక్కు, భూరిజము, వసుంధర, విశ్వంభర, విశ్వము. ఎన్ని అర్థాలు ఉన్నాయో చూడండి ఒక్కొక్క దానికి. మనం ఒక మూడు మినిమం 3 అర్థాలు రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ముక్త. ముక్త అంటే ముత్యము, అంబస్సారము, ఆణిముత్యము, నీరజము, బిందుఫలము, భౌతికము, ముక్తాఫలము, ముత్తియము, మౌక్తికము, శంఖజము, సంపాణి. ఓకే. నెక్స్ట్ హారము, గొలుసు, దామము, మాల, సరము, దండ. ఓకే. నెక్స్ట్ కర్పూరము, కప్పురము, కుముదము, క్షపాకరము, ఘనసారము, చంద్రభస్మము, ప్రాళేయాంశువు, శుభ్రకరము, హిమకరము, హిమాంశువు. ఓకేనా? నెక్స్ట్ సాంద్రము, ఈరము, గద్దరి, గాఢము, గుబురు, నీరంధ్రము, నెగ్గడము, పిండితము, పేరణి, నిబిడము. పిండితము, పేరణి, నిబిడము. ఓకే. నెక్స్ట్ పరాగము, పుప్పొడి, కౌసుమము, పురువు, పుష్పరేణువు, పూదుమ్ము, మధూలిక, రజము, రజస్సు, సుమనోరజము. నెక్స్ట్ చందనము, కలపము, గంధము, గంధసారము, పటీరము, శ్రీఖండము, సారంగము, హరిచందనము. ఓకేనా? చందనము అనే పదానికి పర్యాయ పదాలు. ఓకేనా? నెక్స్ట్ జ్యోత్స్న. వెన్నెల, కౌముది, చంద్రకాంతి, చంద్రద్యుతి, చంద్రాతపము, చంద్రాలోకము, చంద్రశాల, చంద్రిక, జ్యోత్స్నిక, రేయండ. నెక్స్ట్ గాత్రము, శరీరము, అంగము, ఒడలు, ఒళ్ళు, కలిలము, కళేబరము, దేహము, నవద్వారము, మెయి, మే, మేను, మై, రూపు, విగ్రహము, సంహననము. సంహననము. ఓకే. నెక్స్ట్ పరిష్వంగము, కౌగిలింత, ఆలింగనము, కౌగిలి, కౌగిలింపు, పరిరంభము, భుజబంధనము. భుజ బంధనము. ఓకే.
నెక్స్ట్ వీడియోలో మరికొన్ని పర్యాయ పదాలను షేర్ చేస్తాను. ఫాలో అవ్వండి. చిన్న చిన్న భాగాల రూపంలో షేర్ చేస్తున్నాను. తప్పకుండా ఫాలో అయ్యి నేర్చుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ పిల్లలు.